డాక్టర్ ప్రభావతి గారు వాళ్ళ పేపర్లో చూసా. నిన్న మొన్న ఆవిడని విచారిస్తే ఆవిడేమీ తెలియదు, గుర్తులేదు, నేను గైనకాలజిస్ట్ని, అంటే డెలివరీలు చేసే సబ్జెక్ట్ నాది, గాయాలంటే ఏంటో ఇటువంటి వాటి మీద నాకు ఎటువంటి అవగాహన లేదు, కింద వాళ్ళు రిపోర్ట్ తీసుకొచ్చారు, నేను కేవలం సంతకం మటుకు పెట్టాను అని ఆవిడ చెప్పినట్టుగా ఇవాళ ప్రముఖ దినపత్రికల్లో వచ్చింది. మామూలుగా ఎంబీబీఎస్ అందరూ చదువుతారు, ఎంబీబీఎస్ తర్వాత కొంతమంది గైనిక్ స్పెషలైజేషన్ తీసుకుంటారు, ఓకే, రకరకాల న్యూరాలజీ కావచ్చు, జనరల్ సర్జన్ కావచ్చు, ఎంబీబీఎస్ అనేది కామను. సో ఎంబీబీఎస్ డాక్టర్కి కనీస అవగాహన లేకుండా ఉండదు. మరి ఆవిడకి కనీస అవగాహన కూడా లేదన్నట్టుగా ఎవరి ప్రోద్బలంతోనో మరి ఆవిడ మాట్లాడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి దీన్ని సుప్రీంకోర్టు కోఆపరేట్ చేయాలి అని చెప్పింది. నాకు మతిమరుపు ఉంది, నాకేమీ గుర్తు రావట్లేదు, గుర్తొచ్చినా కూడా నేను కేవలం డెలివరీలు చేసే గైనకాలజిస్ట్ని తప్ప ఈ గాయాలు వీటి గురించి నాకు పెద్దగా అవగాహన లేదు అని చెప్పి మరి ఆవిడ చెప్పారు. మరి గతంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేసిన అఫిడవిట్ కాగితాలు నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి నేను కూడా అన్నీ చూడటం జరిగింది. ఎవరైతే డాక్టర్స్ ఈవిడ దగ్గరికి కాగితాలు పంపిస్తే ఈవిడ కేవలం గుడ్డిగా జ్ఞానహీనతతో సంతకాలు పెట్టానని చెప్పారో మరి వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టులో 164 స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అక్కడ సుప్రీంకోర్టులో దాఖలు పరిచారు. అది మా మీద ప్రెషర్ పెట్టి హైకోర్టు సీనియర్ డాక్టర్లను నియమిస్తే ఆ డాక్టర్లు సంతకం పెట్టకపోతే జూనియర్ డాక్టర్స్ని నియమించి ఈవిడ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సంతకాలు తీసుకున్నట్టుగా మరి వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన దాంట్లో రేపు 15వ తారీఖు కోర్ట్ నెంబర్ 5లో ఐటెం నెంబర్ 6గా ఈ మ్యాటర్ లిస్ట్ అయింది 15వ తారీఖు. మరి చూద్దాం మరి ఈవిడ మతిమరుపు వ్యాధికి ఉన్న మరి చికిత్స అందించి ఏమైనా చర్యలు తీసుకోమంటారా? లేదు, మరి ఆవిడ ప్రైవేట్ ప్రాక్టీస్ చక్కగా చేసుకుంటున్నారంట. సో కాబట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ అంత బాగా చేసుకుంటున్న ఆవిడ అంత మతిమరుపు వ్యాధి అంటే నమ్మశక్యం కాదు కనుక మరి ఎంతో చాకచక్యంతో సుప్రీంకోర్టు టెంపరీ రిలీఫ్ ఇచ్చే వరకు కూడా మరి ఎవరి కంటికి కనిపించకుండా మరి ఎంతో నేర్పరితనంతో ఆవిడ రకరకాల ఊర్లు తిరిగి మరి తప్పించుకున్న వైనం కూడా అందరికీ తెలుసు. ఆ సుప్రీంకోర్టులో టెంపరీ రిలీఫ్ వచ్చిన తర్వాతే ఆవిడ జనబాహుల్యంలోకి వచ్చారు. మరి అంతటి చక్కటి సామర్థ్యం ఉన్న, తప్పించుకోగల సామర్థ్యం, పోలీసులు కళ్ళుగప్పి కూడా 2 నెలల పాటు తప్పించుకునే సామర్థ్యం ఉన్న మరి డాక్టర్ ప్రభావతి గారికి మరి ఇప్పుడు అంతా సడన్గా ఈ మర్చిపోవటాలు ఇవన్నీ చాలామంది ఆశ్చర్యచకితులు అవుతున్నారు. బట్ ఏదేమైనా మ్యాటర్ కోర్టులో ఉంది కనుక పోలీసులు ఏం చేయగలరు? ఆవిడకి అంతా మర్చిపోయారని చెప్తున్నారు.